స్టాక్ మార్కెట్ లోకి కంప్లీట్ గా కెరీర్ ని స్విచ్ చేయాలనుకుంటున్నారా? ఇట్స్ ఎ బిగ్ నో. జనరల్ గా ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ ఎనీ అదర్ జాబ్ హోల్డర్స్ స్టాక్ మార్కెట్ లోకి కెరీర్ స్విచ్ చేయాలనుకోవడానికి ముఖ్యమైన కారణాలు వర్క్ స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ టైమింగ్స్. స్టాక్ మార్కెట్ అయితే 9 o'clock కి స్టార్ట్ అయ్యి 3:30 కల్లా క్లోజ్ అవుతుంది. కాబట్టి వర్క్ అవర్స్ అండ్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ తక్కువ అని కొంతమంది అనుకుంటారు. అండ్ ఇందులో మనమే బాస్. ఫిక్స్డ్ సాలరీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దెర్ ఇస్ అ పొటెన్షియల్ ఫర్ హై ఇన్కమ్. అండ్ వర్క్ అనేది ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్. మరి ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని కూడా అంత స్ట్రాంగ్ గా నో ఎందుకు చెప్పాను? మనం స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పొందడానికి టైం పడుతుంది. అండ్ స్టాక్ మార్కెట్ అనేది రిస్కీ ఎన్విరాన్మెంట్. అండ్ బీయింగ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్, స్టాక్ ప్రైస్ మన కంట్రోల్లో ఉండదు. అదే మనం ఒక జాబ్ చేస్తుంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రాజెక్ట్ మన కంట్రోల్లో ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, మనం స్టాక్స్ కొన్న కంపెనీ, దో వీ రెగ్యులర్లీ ఫాలో న్యూస్, క్వార్టర్లీ రిజల్ట్స్, యూ డు నాట్ నో ద ఇంట్రెన్సిక్ డీటెయిల్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్టివిటీస్. కొన్ని కంపెనీ కంట్రోల్లో కూడా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ న్యూ రూల్స్ వలన బిజినెస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో వచ్చిన కొత్త రూల్స్ వల్ల కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. అలానే న్యూ ట్యాక్స్ రూల్స్ వల్ల కానీ, ఇంటర్నేషనల్ బ్యాడ్ న్యూస్ వల్ల కానీ ఇంపాక్ట్ అవ్వచ్చు. అలానే ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీతో లేదా ఆ కంపెనీ ఉన్న కంట్రీతో రిలేషన్ స్ట్రెయిన్ అయినా కూడా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక యూ షుడ్ నాట్ బ్యాంక్ ఆన్ స్టాక్ మార్కెట్ ఫర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్. ప్లీజ్ నోట్ దట్ grass on the other side always looks green. But what will help you is becoming a long-term investor or a part-time trader to gain knowledge. As you travel, you will get to know lot of dynamics around stock market. Job అనేది జీవితం మొత్తం చేస్తూ ఉండలేం. You have to retire at one point. It could be 50 or 60. After you retire, the knowledge that you gain from your investment or trading experience should help you to earn decent income out of stock market. So, how can you start this journey? Let's say మీరు 1 lakh per month earn చేస్తున్నారు అండ్ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. బట్ మీరు రియలైజ్ అయ్యే లోపల విత్ దిస్ సెక్యూరిటీ బ్యాంక్స్ విల్ లూర్ యూ ఇంటూ హోమ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ ఎక్సెట్రా. ఇలాంటి లోన్స్ ఉన్నప్పుడు మీరు ఫుల్ టైం ట్రేడింగ్ లోకి అస్సలు రాకూడదు. జస్ట్ హోల్డ్ ఆన్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. మీకు లయబిలిటీస్ లేకున్నా ఆర్ మీకు లోన్స్ ఉన్నప్పటికీ మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ తో ఉండి మేనేజ్ చేసుకోగలిగితే యూ కెన్ అటెంప్ట్ ట్రేడింగ్ వరల్డ్. సో హౌ కెన్ యూ ప్లాన్? లెట్స్ సే మీ సాలరీ 1 lakh per month. బట్ మీరు ఇది ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ కుడ్ హావ్ బీన్ 8,000, 12,000 ఆర్ 15,000. సిమిలర్లీ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉండాలి. మీరు స్టార్ట్ చేసిన మూమెంట్ నుండే మీ సాలరీని రీప్లేస్ చేయాలని చూడకండి. దిస్ ఎంటైర్ ప్రాసెస్ టేక్స్ టైం. జస్ట్ లైక్ మీరు ఇంజనీర్, డాక్టర్ ఎలా అయ్యారో అలానే ట్రేడర్ కూడా. దీనికోసం మీరు లెర్నింగ్ మీద టైం ఇన్వెస్ట్ చేయాలి. న్యూస్ లెటర్స్ చదవాలి, బిజినెస్ న్యూస్ చూడాలి, మెంటర్ సజెషన్స్ తీసుకోవాలి. ఆన్ వాట్ బేసిస్ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారో తెలుసుకోవాలి. టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ అర్థం చేసుకోవాలి. ఒక చిన్న లాట్, 1 lot or 100 shares తో స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గెట్ టు ద 3-point రూల్. ఇనీషియల్ గా మీ టార్గెట్ 5,000 per month ఉండాలి. ఇలా 3 months కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ తీయడానికి ట్రై చేయండి. అలా కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ తీసిన తర్వాత క్యాపిటల్ ని 10,000 per month చేయండి. ఈ మధ్యలో కన్సిస్టెన్సీ మిస్ అయితే స్కేల్ అప్ అవ్వకుండా అదే క్యాపిటల్ తోటి 3 months ట్రై చేయండి. ఇలా మీరు కన్సిస్టెంట్ గా 3 years చేశాక మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసి వాటిని టాకిల్ చేసి వచ్చి ఉంటారు. అండ్ అప్పటికి మీకు ఇది ఒక హ్యాబిట్ గా డెవలప్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ వెన్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ టేక్ ఎ డెసిషన్ టు స్విచ్ కెరీర్. టిల్ దెన్ మీరు జాబ్ చేయటం శ్రేయస్కరం. ఎంత క్యాపిటల్ తో స్టార్ట్ చేయాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏం స్ట్రాటజీస్ వాడాలి, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటివి నేర్చుకోవాలంటే వెల్కమ్ టు ట్రేడర్స్ ఐక్యూ. ఇప్పటిదాకా చెప్పినవి మిమ్మల్ని ఎక్సైట్ చేస్తే ఎ ఫ్యూ మోర్ కన్సిడరేషన్స్. ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్. మీ దగ్గర 6 to 12 months లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉండేలా చూసుకోండి. డైవర్సిఫికేషన్. అవాయిడ్ కీపింగ్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అక్రాస్ సెక్టర్స్ అండ్ asset classes. Tools and platforms. Use reliable trading tools and strategies to enhance your efficiency. Psychological readiness. Uncertainty, setbacks and emotional highs and lows are part and parcel of the game. You need to have a good control on yourself. Alternate source of income. Mana family monthly expenses ki saripada alternate source of income undali. For example, dividends, rental income, mentorship and networking. Experienced traders or investors mentorship తీసుకోండి. Social communities లో జాయిన్ అయ్యి ఐడియాస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో ఉండండి. మీకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ అప్కమింగ్ అనౌన్స్మెంట్స్ రిగార్డింగ్ ట్రైనింగ్ డీటెయిల్స్. The training will be conducted in Telugu. Happy investing!